హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 2019లో రిలీజ్ అయిన ద గోల్డెన్ ఐస్ అనే ఎపిసోడ్ నెంబర్ 12ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఇంకా ప్రీవియస్ పార్ట్స్ని చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు. అలాగే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో బెస్ట్ ఫ్రెండ్ ఇంకా సేలర్ మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. అప్పుడు సేలర్ ఈ రాళ్ళని బేగన్ అనే ఊరు నుండి తీసుకోబడిన రాళ్ళని బెస్ట్ ఫ్రెండ్కి చెప్తాడు. దానికి బెస్ట్ ఫ్రెండ్ బేగన్ ఊర్లో దొరికే రాళ్ళు అంత విలువైనవేం కావని అంటాడు. అప్పుడు సేలర్, మీరు చెప్పింది నిజమే, కానీ ఇప్పటికీ కూడా బేగన్ నుండి వచ్చిన రాళ్లే చాలా వరకు గ్రీన్ కలర్ జెమ్ స్టోన్గా ఉన్నాయని చెప్తాడు. ఇక్కడ హీరో తన గోల్డెన్ ఐ శక్తుల ద్వారా ఆ రాళ్ళని చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు హీరోకి ఒక జెమ్ స్టోన్ కనిపిస్తుంది. దాంతో హీరో తన బెస్ట్ ఫ్రెండ్కి నువ్వేమైనా కొనాలనుకుంటే ఆ రాయిని కొనమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక బెస్ట్ ఫ్రెండ్ ఆ రాయిని కొనుక్కొని స్టోన్ కటింగ్ రూమ్కి వెళ్తాడు. ఆ రాయిని కట్ చేసిన తర్వాత అది గ్రీన్ కలర్ జెమ్ స్టోన్గా కనిపిస్తుంది. అది చూసిన బెస్ట్ ఫ్రెండ్ ఇంకా దాన్ని లైవ్గా చూస్తున్న జనాలందరూ చాలా సంతోషపడతారు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ లేడీ ఇంకా దొంగల యొక్క నాయకుని చూపిస్తారు. అయితే ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేసి యంగ్ మెన్ ని ఏదో ఒక దాంట్లో ఇరికించడమే. ఇక బ్యూటిఫుల్ లేడీ ఆ దొంగల యొక్క నాయకుడితో, పోలీస్ వాళ్ళకి నీ సైడ్ ఫోటో దొరికింది కాబట్టి నువ్వు పని చెయ్యి, కొన్ని రోజులు నువ్వు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోమని చెప్తుంది. దానికి ఆ దొంగల యొక్క నాయకుడు సరేనని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ అంకుల్స్ ఆ లేడీ సప్లయర్ తో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ ఇదంతా నీకు ముందే తెలుసుండాలి యంగ్ మ్యాన్ అని తిడుతూ ఉంటాడు. దాని తర్వాత సర్లే వదిలే, నీకు ఇంకా బ్యూటిఫుల్ లేడీకి మధ్యలో ఏమైనా నడుస్తుందా అంటాడు. దానికి యంగ్ మ్యాన్, నేను ఆమెను పడేయడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ వర్కౌట్ అవ్వట్లేదని చెప్తాడు. అప్పుడు అంకుల్స్, ఆమె నీకు చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో ఆమె అంతకంటే చాలా డేంజర్, కాబట్టి ఈసారి నువ్వేం చేసినా చాలా జాగ్రత్తగా చేయమని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ మనకి బ్యూటిఫుల్ లేడీని చూపిస్తారు. అప్పుడు జూ కార్పొరేషన్లోని ఒక ఎంప్లాయ్ బ్యూటిఫుల్ లేడీకి ఒక ఇన్విటేషన్ కార్డ్ని ఇస్తాడు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది. హీరో ఇంకా బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి టీచర్ జియా ఇంకా లేడీ ఆఫీసర్ని బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం తీసుకొని వచ్చి ఉంటారు. వీళ్ళందరూ తినుకుంటూ మాట్లాడుతూ ఉండగా మన హీరోకి బ్యూటిఫుల్ లేడీ కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి మనం ఎక్కడైనా కలుద్దామని చెప్తుంది. ఇక హీరో అక్కడున్న వాళ్ళందరికీ, బ్యూటిఫుల్ లేడీ నాకు కాల్ చేసింది, ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట, నన్ను రమ్మని చెప్పింది కాబట్టి నేను వెళ్తున్నానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అది విని లేడీ ఆఫీసర్కి చాలా కోపం వచ్చి కోపంతో ఆమె కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది. తర్వాత మనకి 3 సీన్స్ ని చూపిస్తారు. ఫస్ట్ సీన్ లో హీరో ఇంకా బ్యూటిఫుల్ లేడీ మాట్లాడుకోవడాన్ని చూపిస్తారు. సెకండ్ సీన్లోనేమో ఇక్కడ లేడీ ఆఫీసర్ హీరో మీద కోపంతో పంచెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. థర్డ్ సీన్లోనేమో టీచర్ జియా చాలా వైన్ తాగేస్తుంది. అయితే ఫస్ట్ సీన్లో బ్యూటిఫుల్ లేడీ హీరోతో జూ కార్పొరేషన్ ప్రతిసారి బ్లైండ్ ఆక్షన్ని స్టార్ట్ చేస్తుంది. అలాగే అందులో వాళ్ళు చాలా వరకు జెమ్ స్టోన్స్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. కానీ ఈసారి జూ కార్పొరేషన్ వాళ్ళు ఎక్సెస్ సిస్టమ్ని బ్యాన్ చేశారు. దీనివల్ల ఎవరైతే చిన్న వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి ఎంట్రీ ఉండదు. అలాగే కొంతమంది లిమిటెడ్ వ్యాపారస్తులు మాత్రమే లోపలికి రాగలుగుతారని చెప్తుంది. ఈ విషయాలన్నింటిని చెప్పిన తర్వాత హీరోకి ఇన్విటేషన్ కార్డ్ని ఇస్తుంది. అది చూసి హీరో, ఇప్పుడు ఇన్విటేషన్ కార్డ్ని నాకెందుకు ఇస్తున్నారని అడుగుతాడు. అప్పుడు బ్యూటిఫుల్ లేడీ, గత 2 సంవత్సరాలుగా విలువైన రాళ్ళ సప్లై అనేది తగ్గింది. ఈసారి కూడా గ్రీన్ కలర్ జెమ్ స్టోన్ అనేది చాలా వరకు జూ కార్పొరేషన్ వాళ్ళ పేరు మీదనే తీసుకుంటున్నారు. దీనివల్ల నా కంపెనీ డేంజర్ జోన్లో పడుతుంది. అందువల్లనే నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు ఈ సప్లై చైన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోమని అంటుంది. అప్పుడు హీరో, అట్లయితే దీనికి నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అంటే ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకెందుకు ఇస్తున్నారని బ్యూటిఫుల్ లేడీకి అడుగుతాడు. దానికి బ్యూటిఫుల్ లేడీ, గత కొన్ని ఎగ్జిబిషన్లు చూసుకున్నట్లయితే నువ్వు విలువైన రాళ్ళను చాలా తేలిగా కనిపెట్టావు. నాకు తెలిసినంత వరకు నువ్వు విలువైన రాళ్ళను కనిపెట్టడంలో ఆరితేరిన వాడివని అనుకుంటున్నానని చెప్తుంది. అప్పుడు హీరో నవ్వుతూ, నేనంత ఆరితేరిన వాడినేం కాదు, కానీ నా దగ్గర గోల్డెన్ ఐస్ పవర్స్ ఉన్నాయి. దాని ద్వారా ఆ రాయి లోపల ఏముందో ఈజీగా కనిపెట్టగలనని చెప్తాడు. అది విన్న బ్యూటిఫుల్ లేడీ హీరో జోక్ చేస్తున్నాడేమో అనుకొని నవ్వుతుంది. దాంతో హీరో కూడా బ్యూటిఫుల్ లేడీని చూసి నవ్వుతూ ఉంటాడు. సెకండ్ సీన్ లో మనకి లేడీ ఆఫీసర్ని చూపిస్తారు. ఆమె కోపంతో గట్టిగా పంచెస్ చేస్తూ ఉంటుంది. అలాగే తన మైండ్ లో హీరోతో గడిపిన క్షణాలను గుర్తుకొస్తూ ఉంటాయి. దాంతో ఆమె మరింత కోపంతో ఆ బ్యాగ్ ని గట్టిగా కొడుతూ ఉంటుంది. మళ్ళీ మనకి థర్డ్ సీన్ ని చూపిస్తారు. ఇక్కడ టీచర్ జియా ఎక్కువ వైన్ తాగేసి ఉండడంతో బెస్ట్ ఫ్రెండ్ ఇంకా టీచర్ జియా కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ డే మార్నింగ్ సీన్ ని చూపిస్తారు. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ మెల్లిగా వచ్చి సోఫాలో పడుకొని రాత్రంతా పడుకున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి తన గోల్డెన్ ఐస్ పవర్ తో బెస్ట్ ఫ్రెండ్ షర్ట్ పై ఉన్న లిప్స్టిక్ మార్కల్ని చూస్తాడు. దాంతో తనకి
రాత్రి జరిగిన సంఘటన మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ రాత్రి జరిగిన విషయం గురించి హీరోకి చెప్పాలనుకుంటాడు, కానీ అప్పుడే అక్కడికి బ్రదర్మా వచ్చేస్తాడు. వచ్చి రాగానే చాలా కోపంతో జూ కార్పొరేషన్ వాళ్ళు ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్ని మార్చేశారు, ఇంకా ఎక్సెస్ సిస్టమ్ని కూడా తీసేశారు. దీంతో మన లాంటి చిన్న వ్యాపారస్తులు ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇన్విటేషన్ కార్డు ఉండాలని చెప్తాడు. అప్పుడు హీరో నువ్వేం టెన్షన్ పడకు, నా దగ్గర ఇన్విటేషన్ కార్డు ఉందిలే అని చెప్పి ఆ కార్డుని చూపిస్తాడు. అలాగే ఇది నాకు బ్యూటిఫుల్ లేడీ ఇచ్చిందని చెప్తాడు. అప్పుడు బ్రదర్మా ఈ ఇన్విటేషన్ కార్డు ద్వారా ఎవరైనా ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళగలరని అంటాడు. అప్పుడే అక్కడికి బెస్ట్ ఫ్రెండ్ వచ్చి దీని గురించి మీరేం టెన్షన్ తీసుకోకండి, దీన్ని ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసని చెప్తాడు. సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి యంగ్ మెన్ అంకుల్ జూతో మాట్లాడడాన్ని చూపిస్తారు. అప్పుడు యంగ్ మెన్ అంకుల్ జూతో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏంటంటే అక్కడున్న చిన్న వ్యాపారస్తులు అందరితోనూ ఇన్విటేషన్ కార్డు ఉంది, దాని ద్వారా ఇప్పుడు అందరూ లోపలికి వచ్చేస్తున్నారని చెప్తాడు. అప్పుడు అంకుల్ జూ చి నీ ద్వారా ఒక్క పని కూడా సరిగ్గా అవ్వదని యంగ్ మెన్ ని తిడతాడు. దాని తర్వాత సరే దీన్ని వదిలేసి నీ కాన్సన్ట్రేషన్ ఎగ్జిబిషన్ మీద పెట్టు, అలాగే ఈసారి కూడా జేమ్స్ టౌన్ మన పేరు మీదనే వచ్చేలాగా చూడమని చెప్తాడు. ఆ తర్వాత మనకి హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బ్రదర్మాని చూపిస్తారు. అయితే ఇక్కడ వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ యొక్క ఎంట్రీ లైన్ లో నిలబడి ఉంటారు. అప్పుడు బ్రదర్మా బెస్ట్ ఫ్రెండ్ ని చాలా మెచ్చుకుంటాడు. ఇక కాసేపటి తర్వాత హీరో తన గోల్డెన్ శక్తుల ద్వారా అక్కడున్న విలువైన రాళ్ళని మార్క్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి ఇంకొక సీన్ చూపిస్తారు. అయితే యంగ్ మ్యాన్ ఇంకా తన అసిస్టెంట్ ఇద్దరు కలిసి సర్వేలెన్స్ రూమ్ లో ఉంటారు. అప్పుడు అసిస్టెంట్ హీరో తన గెటప్ మార్చుకుని ఎగ్జిబిషన్ కి వచ్చాడని యంగ్ మ్యాన్ కి చెప్తాడు. ఇంకా నిన్న జరిగిన సంఘటనలో లేడీ సప్లయర్ ని ఇరికించింది మరెవరో కాదు హీరోనే అని చెప్పి సీసీటీవీ ఫుటేజెస్ ని చూపిస్తాడు. మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ అంకుల్స్ ఇంకా యంగ్ మ్యాన్ మాట్లాడుకోవడానికి చూపిస్తారు. అప్పుడు యంగ్ మ్యాన్ హీరో గురించి చెప్తూ ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నింటికి హీరోనే కారణమని అంకుల్స్ కి చెప్తాడు. అలాగే నాకు తెలిసి నకిలీ ఇన్విటేషన్ ప్లాన్ కూడా హీరోదే అయి ఉంటుందని చెప్తాడు. అప్పుడు అంకుల్స్ ఒక పని చేయి, నువ్వు హీరోకి ఈ రోజు సాయంత్రం నన్ను కలవడానికి ఇన్విటేషన్ పంపించమని అంటాడు. దానికి యంగ్ మ్యాన్ ఏంటి మిమ్మల్ని కలవడానికా, అది కూడా జూ కార్పొరేషన్ యొక్క చైర్మన్ తో కలిసి ఛాయ్ తాగడానికా, హీరో దానికి అర్హుడే కాడు, హీరోకి అంత సీన్ లేదని అంటాడు. అప్పుడు అంకుల్స్ మన కంపెనీ బిజినెస్లో ప్రాఫిట్ సంపాదించాలే కానీ శత్రువులను కాదు, ఒకవేళ నీకు ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే దాన్ని ఎనిమికి ఎందుకు మారుస్తున్నావు, అలాగే నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, బిజినెస్లో మనకి పర్మనెంట్ ఫ్రెండా లేదంటే పర్మనెంట్ శత్రువా ఉండరు, ఇదంతా మన మీదే డిపెండ్ అయి ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు మనం ఎపిసోడ్ యొక్క లాస్ట్ సీన్ని చూడబోతున్నాం. ఇక్కడ మనకి అంకుల్స్ ఇంకా హీరో మాట్లాడుకోవడానికి చూపిస్తారు. అప్పుడు అంకుల్స్ హీరోతో మాట్లాడుతూ నాకు నీ పాస్ట్ గురించి తెలిసింది, నువ్వెలా పురాతన వస్తువులతో పైసలు సంపాదించావు అనేది, దాని తర్వాత నువ్వు ఎగ్జిబిషన్ జరుగుతున్న కాంపిటీషన్లో పాల్గొని ఒకదాని తర్వాత ఒకటి జేమ్స్ టౌన్ ని కనిపెట్టావు, అలాగే నేను ఇప్పటి వరకు నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని చూడలేదు, ఒక పని చేద్దాం, నువ్వు ఇంకా జూ కార్పొరేషన్ కలిసి పనిచేయండి, దాని ద్వారా నువ్వు రాత్రికి ధనవంతుడైపోవచ్చు అని చెప్తాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రతిసారి నువ్వు లక్కులో గెలవలేవని చెప్తాడు. ఒకవేళ నువ్వు ఒక్కడివే బిజినెస్ నడపాలని అనుకుంటే నీకు ప్రాఫిట్ అనేది వస్తుంది, అలాగే ప్రాఫిట్తో పాటు పెద్ద పెద్ద సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, ఇంకా ఒక్కొక్కసారి సమస్యలు అనేవి నీ తలను కూడా చుట్టుకుంటాయి, దాని ద్వారా నువ్వు నీ సంతోషాన్ని కోల్పోతావని అంటాడు. అప్పుడు హీరో మీరు నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, అయినా నా ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి నాకు ఇప్పుడేం ప్లాన్స్ లేవు, నేనేదో నా ఫ్రెండ్స్తో కలిసి టైంపాస్ చేయడానికి ఈ ఫీల్డ్కు వచ్చాను, అలాగే ఈసారి కూడా ఎగ్జిబిషన్కి కేవలం టైంపాస్ చేయడానికి మాత్రమే వచ్చాను, అయినా నాకు పెద్ద ధనవంతుడైపోవాలన్న కోరికలేం లేవు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాను, నాకు పైసల గురించి అంత పట్టింపులేం లేవు, నా చుట్టూ ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండడమే నాకు కావాలి, ఇంకా ఇప్పుడు నా దగ్గరున్న నా ఫ్రెండ్స్ నా పైసలు, దాంతో నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తాడు. అది విన్న అంకుల్స్ ఈసారి జరిగే బ్రాండ్ ఆక్షన్ లో నువ్వు నాకు కాంపిటీషన్ గా దిగుదాం అనుకుంటున్నావా ఏంటి అని హీరోని అడుగుతాడు. అలా ఆ కాన్వర్జేషన్ తోనే ఈ ఎపిసోడ్ అయిపోయింది. అయితే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కోసం కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.